హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి కరివేపాకు కారప్పొడి రెసిపీ అనమాట. సో ఈ కాల పిల్లలు ఏంటంటే కరివేపాకులు వేరి పారేస్తూ ఉంటున్నారండి. సో అలా ఏరి పారేయడం వల్ల వాళ్ళకి అందే పోషక విలువలు కూడా తగ్గిపోతున్నాయి. సో ఇలా మనం పొడి చేసి వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాటి ద్వారా వాళ్ళకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా అండి. మనం అలా కొద్దిగా అన్నంలో వేసి నెయ్యి చుక్కలు లేదా నూనె చుక్కలు కొద్దిగా వేసేసి మంచిగా రోజుకు ఒక 2 ముద్దలు పెట్టి చూడండి. మీకు రిజల్ట్ అనేది ఒక 2 వీక్స్లో తెలిసిపోతుంది తెలుసా అండి. సో అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఈ కరివేపాకు పొడి ద్వారా హెయిర్ గ్రోత్ అవుతుంది, కళ్ళు మంచిగా కనిపిస్తాయి, బాడీ కూడా ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుంది. సో కరివేపాకు పొడి ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులోకి ఒక పావు కప్పు శనగపప్పును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ శనగపప్పు అనేది ఫ్రై చేసుకోవాలి. మరి మాడిపోవద్దు, జస్ట్ అవి లోపల దాకా వేగి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న పప్పుని వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక పావు కప్పు వరకు కందిపప్పును కూడా తీసుకొని ఇందులో వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునే టైం వచ్చేసి మినిమం ఒక్కొక్క పప్పు దినుసుకి 5 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. సో ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కారప్పొడి రెసిపీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇలా మనం కందిపప్పు సగం ఫ్రై అయ్యాక అందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు మినపప్పును యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ పప్పుతోటి ఈ పప్పు కూడా చక్కగా వేగిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పప్పులన్నిటినీ లోపల దాకా చక్కగా వేయించుకోవాలన్నమాట. సో ఇలా వేయించుకున్న పప్పుని అదే ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చిని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువగా మార్చకూడదు. కొద్దిగా ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసి మనం చల్లారి పెట్టేసుకుంటే సరే. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో వీటిని కూడా ముందుగా కడిగి ఆరబెట్టుకోవాలి, అది మాత్రం మర్చిపోకండి. సో ఈ కరివేపాకును కూడా మరీ ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అంతా మైనస్ అయిపోతాయి. సో కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ఈ కరివేపాకును కూడా వేరే ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టేసుకోవాలన్నమాట. సో ఇవి చల్లారితేనే మనకి పొడి అనేది చక్కగా మెదుగుతుంది. నెక్స్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులని మిరపకాయలని కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకొని ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఒకేసారి పట్టకూడదు, ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ అలా పట్టాలన్నమాట. ఇలా పొడి చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి వేయించుకున్న పావు కప్పు నువ్వులను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా నువ్వులను యాడ్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ 2 టీ స్పూన్ల వరకు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఇందులోకి ఒక 10-12 వెల్లుల్లిపాయలు వేసుకొని మనం ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో నువ్వులు వేసాం కదా, ముద్ద కట్టేస్తుంది. సో అందుకే ఆన్ ఆఫ్ చేసుకుంటూ చక్కగా బరకగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో ముందుగా ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా ఇందులోకి చల్లారినది యాడ్ చేసేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో చూసారా, మనం ఫోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే ఇలా బరకగా వస్తుంది. మనం హీట్ ఎక్కించామనుకోండి అది ముద్ద కట్టేస్తుంది. సో ఇలా చక్కగా ఫోర్స్గా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత యు ఆర్ డన్. మన కరివేపాకు కారప్పొడి అనేది రెడీ అయిపోయింది అనమాట. చూసారా ఎంత ఈజీగా చేసేసామో కరివేపాకు కారప్పొడి. పెద్ద కష్టం అనుకున్నారా ఏంటి? లేదండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇలా చేసి పెట్టుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ వరకు అండ్ బయట అయితే 2-3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చక్కగా వేడి వేడి అన్నంలోకి
ఇలా కరివేపాకు పొడి చల్లేసుకొని అలా నెయ్యి చుక్కలు వేసేసుకొని అలా ముద్దలు కలిపేసి అలా నోట్లో వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. కరివేపాకు వద్దురా బాబోయ్ అనేవాళ్ళు కూడా నాకు ఈ కరివేపాకు పొడి చేసి పెట్టమ్మా అనేవాళ్ళు తయారవుతారనమాట. సో తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మన హెయిర్ ఫాల్ కూడా తక్కువ అవుతుంది. కళ్ళు కూడా చాలా సైట్ వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సైట్ ఉన్న వాళ్ళు, సో వాళ్ళకు కూడా ఈ కరివేపాకు కారపొడి అనేది చాలా యూస్ఫుల్ అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. రోజు అన్నం తింటారు కదా, అలా ఒక్క బుక్క తినండి చాలు, రోజుకొకటి సరిపోతుంది మీ లైఫ్కి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ప్రియాస్ కిచెన్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.